భారత్లో రాబోయే 44 రోజులలో 46 లక్షల వివాహాలు జరుగుతున్నాయంట. 46 లక్షల వివాహాలు జరుగుతున్నాయంట. సో మరి మొత్తం ఇదైతే పెళ్లిళ్ళ సీజనల్గా దేశంలో 46 లక్షల వివాహాలు జరుగుతాయని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అధ్యయనం తెలిపింది. దీనివల్ల ఆల్మోస్ట్ ఎన్ని అంటే 6.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఒక్క ఢిల్లీలోనే 4.8 లక్షల పెళ్లిళ్ళు అవుతాయని, దానివల్ల 1.8 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అధ్యయనం తెలిపింది. ఇక చూడండి, ఇక ఇండియా పేద దేశం అని చెప్పి ఎవరంటారు చెప్పండి? ఇట్లాంటివి చూసుకున్నప్పుడు అనిపిస్తుంది మా ఇండియా పేద దేశం కాదని. ఒక్కొక్కరు ఎంత ఖర్చు పెడుతున్నారో ఏందో అని. ఎందుకంటే ఇల్లు అయినా పెళ్లి అయినా కూడా వన్ టైమే కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా చేసుకోవాలని ఉంటుంది. కాబట్టి అప్పులు తెచ్చి మరి ప్రతి ఒక్కరు వాళ్ళ పెళ్ళిని అయితే గ్రాండ్గా చేసుకోవాలని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఇన్ని కోట్ల ఖర్చులు పెడతా ఉంటారు ఒక్కొక్కరు. ఈ మధ్య ఎవరు కూడా డబ్బునైతే లెక్క చేస్తలేరు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక మేము చూపించుకోవాలని చెప్పి చాలా మంది కూడా అదే యాంగిల్ ఉన్నారు. పెళ్ళిళ్ళు కూడా మేము ఊకే వేసుకోలేం కదా, ఒకటేసారి వేసుకుంటూ అయిపోతాయి కదా, అందుకే ఇంత గ్రాండ్గా చేస్తున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరైతే చేసుకోవడం జరుగుతున్నది. సో ఇది మొత్తం CAIT వాళ్ళ అధ్యయనం తెలిపింది ఏంటంటే ఈ 44 రోజులలో 46 లక్షల వివాహాలు జరుగుతున్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. దానికి సంబంధించి ఇన్ని లక్షల కోట్ల వ్యాపారం జరుగుతున్నది.